అందరికీ హాయ్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వీడియో తీస్తున్నాను. మామూలుగా అయితే పొద్దున్నే నేను వీడియో తీయను అనమాట. మధ్యాహ్నమో సాయంత్రమో తీస్తాను. ఒక విషయం చెప్పాలని వెంటనే వీడియో ఆన్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ కొత్త తీస్తుంటే ఒక చిన్న లైక్ అండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా కొంతమంది చూస్తారు, నా వీడియో ఇంకొంతమందికి చేరుతుంది అనమాట. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా అండి. ఇంకోటి చదువురాని వాళ్ళ యూట్యూబ్ పెడితే ఎట్టుంటుందంటే, ఏదైనా ఒక వీడియో పెట్టినామనుకో, నాకు ఇంగ్లీష్ అంతంత మాత్రమే, ఎక్కువ పెద్దగా ఏం రాదు. ఇంగ్లీషు తక్కువ, అది ఎక్కువ తెలుగు మాట్లాడతాను, తెలుగులో టైప్ చేస్తాను. ఏదైనా షార్ట్ వీడియో పెట్టినామనుకో, దానికి కామెంట్ ఏమొచ్చిందంటే, అక్క స్పెల్లింగ్ మిస్టేక్ అని కామెంట్ చేసినారనమాట. అంతే ఉంటుంది. చదువురానులు యూట్యూబ్ ఛానల్ పెడితే అట్నే ఉంటుందండి. నేనైతే ఇప్పుడు పని చేస్తున్నాను. బట్టలు అయితే నానబెట్టినాయండి. బట్టలు ఉతికేసి ఇంకా కాస్త పనింది. వర్క్ ఒకటి జాకెట్ మొన్న వేసినాను. వర్క్ వేసి చాలా అలసిపోయి ఇంకా పని తీసుకుంటున్నాను. ఇంకొకటి అండి, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే, కొత్త వాళ్ళు, చదువురాని వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఏదైనా తెలుగులోనే టైప్ చేయండి. ఇంగ్లీష్ పెట్టకండి. ఇంగ్లీష్ పెట్టినామనుకో, బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా, అక్క మీరు స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టినారు, ఇంగ్లీషు అదే అండి, ఇంగ్లీష్ పూర్తిగా వచ్చింటేనే పూర్తిగా పెట్టండి. కొంచెం పెట్టినారనుకో, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎస్ వాంచుకుంటారు అట్నే. అదే అండి, తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో పెట్టండి. నేను కూడా ఇప్పటి నుంచి తెలుగులోనే పెట్టాలనుకుంటున్నాను. వచ్చి రాని ఇంగ్లీష్లో మనకి ఎందుకండి. మనం విలేజ్ వ్లాగ్స్ తీస్తున్నాం, విలేజ్ స్టైలు, లైఫ్ స్టైల్ అవి తీస్తున్నాం. మంచిగా తెలుగులోనే పెట్టుకుంటే బాగుంటుంది కదా అని గట్నే చూద్దాం అనుకుంటున్నాను. చూడాలి. ఇంకా మామూలుగా చాలా చెప్పాలంటే, ఎక్కువ అదే లేడీస్ ఎంచుకునేది వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ ఇవన్నీ చేస్తారు కదా, ఇంట్లో పనులు అవి ఇవి, డైలీ వాళ్ళ లైఫ్ స్టైలు. నేను అదే తీయాలని యూట్యూబ్ ఛానల్ అని పెట్టినాను అనమాట. నా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇంకోటి మంచి వీడియోస్ తీయాలని నేను కూడా వచ్చినాను అట్ట అనుకొని. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ రావడం లేదు. పెద్ద వాళ్ళకి వస్తాయి, తక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఎంత కష్టపడినా కానీ, ఎన్ని చేసినా కానీ వ్యూస్ తక్కువ వస్తున్నాయి. ట్రై చేద్దాం 1 year అన్నా అని నేను ట్రై చేస్తున్నానండి. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి, నేనైతే ఇంకా నీళ్ళు పట్టి బట్టలు ఉతకడానికి అయితే సిద్ధమవుతున్నానండి. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో, బట్టలు ఉతకాలి. ఇంకా పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్, పని అయిపోయింది. బట్టలు అన్నీ ఆరేసినాను, ఇంకా అంతా పని అయిపోయింది. ఇంకోటి, నేను ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం, మెయిన్ రీజన్ ఒక కామెంటు. ముఖ్యంగా లేడీస్, అదే ఎవరన్నా చదువులేని వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇబ్బందులు పడుతున్నారా, వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నా. అంటే మెయిన్గా చదువు వచ్చిన వాళ్ళు పెడుతుంటారు, వాళ్ళు ఇంగ్లీష్ బాగా వచ్చి వాళ్ళు పెడుతుంటారు కదా. మామూలుగా ప్రతి ఒక్కరు వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు కదా. చాలా వరకు కొంతమంది మిస్టేక్ చేస్తుంటారు, స్పెల్లింగ్ మిస్టేక్. అది కూడా నేను ఈరోజు చేసినాను. ఈరోజు చేయడంలేండి, చాలా వీడియోలలో వేసింటా. పెద్దగా నా వీడియోలు ఎవరు పట్టించుకోలేదేమో ఇంతవరకు. కొత్తలో ఒక అమ్మాయి, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది, స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తున్నావు కూడా అని. నాకు వచ్చిన కాడ పెడుతుండలేమే అని నేను ఆమె చెప్పినాను. ఎవరైనా ఎక్కువ ఇంగ్లీష్ రాని వాళ్ళు, తెలుగు కొంచెం వచ్చిన వాళ్ళు వీడియో చేయాలనుకుంటున్నారా, యూట్యూబ్ చేసి యూట్యూబ్లో మంచిగా సంపాదించాలనుకుంటున్నారా, ఖచ్చితంగా అయితే మీకు వచ్చినదే పెట్టండి. మీరు ఎట్టయితే చేయాలనుకుంటున్నారో అట్టనే పెట్టండి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి చదువు రాకుండా ఇంగ్లీషు కొంచెం పెడతా ఉంటే, కొంతమంది చూసి అక్క స్పెల్లింగ్ మిస్టేక్ అంటారు. అదే కొంచెం చూసుకొని పెట్టుకుందాం మనం కూడా.
ఓకే అండి, ఇదే ఇవాళ వీడియో. యూట్యూబ్ గురించి నా కామెంట్ గురించి మీకు చెప్పాలని కొంచెం చిన్న వీడియో తీసి పెడుతున్నాను. ఎవరైనా మన ఛానల్ కొత్త కూర్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోస్ బ్లాగ్స్ ఉంటాయి మన ఛానల్లో. ఓకే అందరికీ బాయ్ బాయ్. ప్లీజ్ చిన్న లైక్ అండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది, ఇంకొంతమంది నా వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది మీ వల్ల. ఓకే అండి, బాయ్ బాయ్ అందరికీ. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి బయటకు వచ్చినాను. వాతావరణం పచ్చిమిర్చి అది అన్నీ అందరికీ ఇప్పుడు పచ్చిమిర్చి ఇదంతా వచ్చేసి పైన వెళ్తున్నాను మండల పైన రోడ్డు చక్కగా అలా వెళ్ళి ఒక పన్నెండు బయటకు వచ్చి వెళ్తున్నాను. నాకైతే అప్పుడప్పుడు బయటకు వచ్చి వాళ్ళకి చేలలో చిన్న ప్రదేశాలలో తిరగాలనిపిస్తుంటుంది ఒక్కసారి. అందుకని ఏదైనా పని ఉన్నప్పుడు బయటికి ఇంకోటండి, మండల టౌన్లో నేను ఉంటానని చెప్పాను కదా, మా మండల పక్కన ఒక చిన్న విలేజ్ ఉంది. ప్రస్తుతానికి మండలంలో ఉంటాను. ఇక్కడ అనేది చెప్పాను అన్నమాట. నేను ఎప్పుడు బయటకు వచ్చినాను ఇంకైతే ఎన్నో ఉంటాయి బాగా. నేను ఎప్పుడు బయటకు వచ్చినాను కంపల్సరీగా